హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ బేతాళ కథలలోని వరప్రసాదం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవే అద్భుత ప్రభావాన్ని సంపాదించగోరి నిశిరాత్రి వేళ ఇంతగా శ్రమ పడుతున్నావో గాని ఆ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త ఉత్పాలుడిలాగా విడిచిపుచ్చకు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ఉత్పాలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. నర్మదా నదీ తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పాలుడు వాడి తల్లి నివసించేవారు. ఉత్పాలుడు అరణ్యంలోకి వెళ్ళి కాయలు, పళ్ళు, దుంపలు, తేనె మొదలైనవి తెచ్చేవాడు. వాటితో తల్లి కొడుకులు పొట్ట నింపుకొని పేద జీవితం గడుపుతూ ఉండేవారు. ఉత్పాలుడికి స్నేహితులెవ్వరూ లేరు. అందుచేత వాడొక కుక్కను, ఒక పిల్లిని చేరదీసి అస్తమానము వాటిని వెంట వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిట్రా అని తల్లి వాడిని కోప్పడేది. కానీ వాటి వల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతుండేది. కుక్క కుందేళ్లను, పొదలలో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది. వాళ్ళు తమ ఇంట్లో నిల్వ ఉంచుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకలు పాలు కాకుండా పిల్లి కాపాడేది. తనకున్న స్నేహితులు ఆ రెండే కనుక ఉత్పాలుడు అస్తమానము వాటితో మాట్లాడేవాడు. అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి. ఒకనాడు ఉత్పాలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు. అక్కడ గ్రామస్తులు కొంత అడవి కొట్టేసి పంటలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు. ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది. గ్రామస్తులు ఆ గడ్డిని కోస్తున్నారు. కొంతమేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తుండటం చూసి ఉత్పాలుడు, ఆ మేర గడ్డి కొయ్యరేం అని అడిగాడు. అందులోకి పాము దూరింది. దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు. ఉత్పాలుడికి ఏ జంతువు భయము లేదు. వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువులను రోజు చూస్తూనే ఉంటాడు. వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయం కానీ కోపం కానీ లేదు. అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డి దిబ్బను సమీపించి, పాము పాము బయటికి రా, మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు. మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డి దుబ్బల మధ్య నుంచి వాడి వద్దకు వచ్చేసింది. ఉత్పాలుడు దాన్ని తన మెడకు చుట్టుకుని ఇంటికి తీసుకుపోయాడు. కుక్కలు, పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి చేరుస్తున్నావట్రా అన్నది తల్లి. మంచి పాములే, దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పాలుడు. రోజులు గడుస్తున్న కొద్దీ పాముల ఉత్సాహం మందగించటం గమనించి ఉత్పాలుడు, అంతకంతకు మన్ను తిన్న పాములా అయిపోతున్నావేమిటి? ఏమిటి నీకు పట్టుకున్న బెంగ అన్నాడు. కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాడే కానీ అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడు అనుకోలేదు. నేనొక నాగరాజు కొడుకును. మా తండ్రి తలలో మణిగల గొప్ప నాగుడు. ఆ కారణం చేత నాగులకు రాజు. మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు. అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకు లేదు. నేనొకనాడు సాటి నాగయువకులతో ఆడుకుంటుండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణంలాగి దిగివచ్చాడు. నేను తప్ప మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు. నన్ను గరుత్మంతుడు కాళ్లతో తన్నుకొని ఎగురుతూ ఇటుగా వచ్చాడు. గరుత్మంతుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలి గోళ్ల నుంచి జారి గడ్డి దుబ్బలో పడ్డాను. మా ఇంటికి పోవాలని ఉంది, కానీ ఒంటరిగా పోలేను. దారి చాలా భయంకరమైనది, అపాయకరమైనదీను అన్నది పాము. ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పావు కావ్యం, దిగులు పడకు, నిన్ను నేను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అని ఉత్పాలుడు నాగయువరాజును మెడలో వేసుకొని బయలుదేరాడు. సూటిగా ఉత్తరంగా వెళ్ళమని పాము అన్నది. ఉత్పాలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు. కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారైంది. దారికి ఊబి ముళ్ళడొంకలు అడ్డొచ్చాయి. తిండి లేదు. అతనెన్నడూ కనీ విని ఎరుగని కీటకాలు అతని పైన మూగి రక్తం పీల్చాయి.
అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పాలుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతనికి కనిపించాయి. కానీ అవేవి అతని జోలికి రాలేదు. అతని మెడలో ఉన్న పాము వాటితో ఏదో మాట్లాడింది. ఒక విశాలమైన ఊబి మైదానం మధ్య నాగరాజుండే భవనం ఉంది. అది ఎంతో అందంగా ఎండలో దగదగలాడుతున్నది. ఉత్పాలుడు నాగరాజును ఆయన నెత్తిన ఉండే మణిని చూశాడు. అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతుంది. తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పాలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు. మీ శిరోమణి ఇవ్వండి అన్నాడు ఉత్పాలుడు. వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలు ఎన్నో వాడిలో పుట్టుకొచ్చాయి. నాగరాజు కొంచెం ఆలోచించి, నా మణిని అలాగే ఇస్తాను, కానీ ఏనాడు నీకిది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నీకిది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని మాట వద్ద మణిపుచ్చుకొని తాను మరుక్షణంలో సరైనని నాగరాజు వద్ద మణిపుచ్చుకొని తాను మరుక్షణంలోని ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు. వాడి కోరిక సిద్ధించింది. రుచికరమైన మణి ప్రభావం తినడానికి వెలలేని రుచికరమైన సమస్తము కట్టడానికి వెలలేని బట్టలు రోజు సమస్తము అమిరాయి. ఇప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు. అయినా ఉత్పాలుడికి ఏదో అసంతృప్తి పట్టుకుంది. వాడికి ఇప్పుడు అరణ్య జీవితం అంటే రోతపనాలు ఉన్నాయి. ప్రపంచంలో గొప్ప నగరాలు ఉన్నాయి, రాజభవనాలు మణి ఉండగా ఎంతో నాగరికత ఉండగా ఎందుకు జీవించాలి? తన చేతిలో మణి ఉండగా తాను దివ్యమైన వస్త్రాభరణాలుగా ఎందుకు జీవించాలి? జాతి గుర్రాన్ని ఎక్కి అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి రాజుగారి ఇంటికి మేలు జాతి గుర్రాన్ని అట్టహాసం చూసి రాజు వాడిని వెంట పెట్టుకుండా బయలుదేరాడు. వాడు అయితే రాజుగారి కూతురు తమ దేశాన్ని ఏలే రాజుగారి కొద్ది క్షణాలలో ఉత్పాలుడు సంస్కారహీనుడైన ఆటవికుడని కనిపెట్టేశారు. ఉత్పాలుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న మీదట ఒకనాడు రాజుతో, మీ కుమార్తెను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటకు రాజు నిర్ఘంతపోయాడు. వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకు తోచలేదు. ఇన్నాళ్లుగా తన అతిథిగా ఉన్న వాడితో కుండ పగలేసినట్టు మాట్లాడటం బాగుండదనిపించింది ఆయనకి. ఇక్కడికి 3 మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నది. దాని చుట్టూ 30,000 ఎకరాల ఊబి ఉంది. ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలువరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నువ్వు కోరినట్టు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 1000 జన్మలు తల్లకిందులుగా తపస్సు చేయాలి సుమా అని అర్థం వచ్చేటట్టు చెప్పి రాజు తప్పుకున్నాడు. కానీ ఉత్పాలుడు అలా అర్థం చేసుకోలేదు. రాజకుమార్తెను తాను పెళ్లాడడానికి అది షరతుగా భావించి, అలాగే చేస్తాను, అదెంత పని అన్నాడు. సభలో అందరూ చటుక్కున నవ్వారు. కానీ మర్నాడు ఉత్పాలుడు రాజసభలో, మీరు చెప్పిందంతా చేశాను, మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాట్లు చేయించండి అన్నాడు. రాజు ఆయన సభలోని వాళ్ళు తెల్లపోయారు. అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. కొండ ఎత్తు సగమైంది. దానిపైన అందమైన పాలరాతి కోట ఉంది. కొండ చుట్టూ భూమికి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుభిక్షమైన పొలాలున్నాయి. రాజుకు అన్నమాట నిలబెట్టుకోక తప్పలేదు. రాజకుమార్తె కూడా ఉత్పాలుడిని పెళ్లాడడానికి సమ్మతించింది. ఇద్దరికీ పెళ్లి జరిగింది. కానీ ఉత్పాలుడికి అనుకున్న సుఖం దక్కలేదు. అతన్ని, రాకుమార్తె, నువ్వు ఆటవికుడివి, అనాగరికుడివి, నీకెలాంటి పాండిత్యమూ లేదు అని దెప్పిపడసాగింది. వాటన్నిటితోనూ ఏం పని? నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉంది. అందుచేత నా భార్యవైన నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను అన్నాడు ఉత్పాలుడు. ఈ శక్తి నీకెలా వచ్చింది? అది మంచి శక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె. ఉత్పాలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు. ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది. ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకొని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనాల్లో మత్తుమందు పెట్టింది.
భోజనం చేస్తూనే ఉత్పాలుడు బొళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు. రాజకుమార్తె అతని దగ్గర ఉండే మణిని సంగ్రహించి, ఈ పీడాకారపు మొగుడు వదిలిపోవాలి, అతను దీని ప్రభావంతో సంపాదించిందంతా పోవాలి అని కోరుకుంది. మర్నాడు ఉత్పాలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసెలో కుక్క, పిల్లి మాత్రమే ఉన్నాయి. అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది. అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తనను మోసం చేసిందని, తన మణిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు. తన కష్టాలు చెప్పుకునేటందుకు పిల్లి, కుక్క తప్ప అతనికి ఇంకెవ్వరూ లేరు. అందుచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు. ఆ రాత్రి పిల్లి, కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి. భవనం చుట్టూ కోట ఉంది. కోట చుట్టూ అగర్తా ఉంది. అగర్తా మీద వంతెన ఉంది కానీ దాని మీదికి వెళ్ళేసరికి కాపలావాడు కుక్కను, పిల్లిని తరిమేశాడు. రెండు అగర్తా వెనుక భాగానికి వెళ్ళాయి. కుక్క పిల్లిని తన వేపు మీద కూర్చోబెట్టుకొని అగర్తా ఈదింది. రెండు కోట లోపలికి చేరాక పిల్లి రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకుని ఉన్న గది చేరుకుంది. మణిని తన చేతిలోనే పెట్టుకొని రాజకుమార్తె నిద్రపోతుంది. పిల్లి బయటికి వెళ్ళి ఒక ఎలుకను పట్టుకు తెచ్చి రాజకుమార్తె మీద వేసింది. ఎలుక కిచకిచలాడుతూ మీదగానే పరిగెత్తేసరికి రాజకుమార్తె గాబరాపడి లేచింది. ఆమె చేతిలో ఉన్న మణి కాస్త కింద పడింది. పిల్లి దాన్ని నోట కరుచుకొని మెరుపులాగా మాయమైంది. కుక్క, పిల్లి వెనుకటిలాగే అగర్తా ఈది తెల్లవారేసరికి ఇంటికి చేరుకొని మణిని తమ యజమానికి అందించాయి. ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు. అది నీ భార్య, నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడు ఆయన. ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు, మాది పెళ్ళే కాదు, ఆమెకు నచ్చిన నాగరికుణ్ణి చూసి పెళ్లి చేసేయండి, ఆ మాట చెప్పడానికే వచ్చాను అన్నాడు ఉత్పాలుడు. అతను మణి సహాయంతో తన కుక్కను, పిల్లిని వెంటబెట్టుకొని నాగరాజు ఉండే చోటికి చేరుకున్నాడు. అతను నాగరాజుకు మణిని తిరిగి ఇచ్చేసి, నాకు ఇంకా ఈ మణితో పని లేదు, నా స్నేహితులైన ఈ కుక్కను, పిల్లిని వెంట పెట్టుకొని ఏటైనా సంచారం వెళ్ళాలనుకున్నా, అందుకే మీకు ఈ మణిని ఇచ్చేస్తున్నాను అన్నాడు. అలా అయితే మీరు ముగ్గురు మా దగ్గరే ఉండిపోండి, మా వాడు కూడా అస్తమానము నిన్ను గురించే తలుచుకుంటుంటాడు అన్నాడు నాగరాజు. ఆయన మాట తీసేయక ఉత్పాలుడు తన కుక్కతోనూ, పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహం. ఉత్పాలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకొని అంతులేని సుఖాలు అనుభవించటానికి బదులుగా ఆ మణిని తీసుకుపోయి నాగరాజుకు తిరిగి ఎందుకు ఇచ్చేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ మణి ఎన్ని కోరికలను సిద్ధింపచేసినా ఉత్పాలుడి సుఖాన్ని, సంతోషాన్ని పెంచలేదు. అతని కోరికలను, అసంతృప్తిని మాత్రమే పెంచింది. కోరికలు పెరిగిపోవటం చేతని అతను తనకు నిజమైన ఆప్తులైన తల్లిని, కుక్కను, పిల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గర లేడు. అంతేకాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు. ఎంత సంపాదన ఉన్నా అతని ఆటవిక మనస్తత్వము, అనాగరికము మారలేదు. అదేవిధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భార్యగా చేసిందే కానీ ఆమె మనసును, హృదయాన్ని అతనికేసి మళ్లింపచేయలేదు. ఈ విషయాలన్నీ గ్రహించే ఉత్పాలుడు ఆ మణిని నాగరాజుకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. తర్వాతి కథ భాగస్వాములు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా నీ పడే ఈ శ్రమ ఫలించాక ఈ ఫలితాన్ని నీవు పొందుతావో లేక భైరవుడిలాగా జారవిడుస్తావో నాకు తెలియడం లేదు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు ఆ భైరవుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. భైరవుడు ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు. అతనికి చిన్న వయసులోనే తండ్రి పోయాడు. వాళ్ళు నిరుపేదలు కారు.
కష్టం చేసుకుంటే జీవితం లోటు లేకుండా వెళ్ళిపోతుంది. భైరవుణ్ణి తల్లి పెంచింది, చదువు చెప్పించింది. పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు అలవరుచుకున్నాక తన కుగ్రామంలో గడిపే కన్నా కొద్ది రోజుల పాటు వ్యాపారం చేసి తను సుఖపడి తల్లిని సుఖపెట్టవచ్చునని భైరవుడికి అనిపించింది. అందుచేత అతను పెట్టుబడి సంపాదించుకుందామని నగరానికి బయలుదేరాడు. ఖర్చుకు గాను కొంత డబ్బు, తన తల్లి నగలు వెంట పట్టుకొని తీసుకెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఒక ఊరి బయట భైరవుడికి ఒక విషాదకరమైన దృశ్యం కనబడింది. ఒక యువకుడు ఒక స్త్రీ శవం ముందు కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు. భైరవుడు ఆ యువకుడిని సమీపించి, ఎవరినైనా నువ్వు? ఈ చనిపోయిన మనిషి ఎవరు? ఈ నిర్జన ప్రదేశంలో కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను ఒక అభాగ్యుణ్ణి. ఈ చనిపోయినది నా భార్య. నా తండ్రి పేరు పడిన సముద్రవర్తకుడు. ఆయనతో పాటు 3 ఓడలు సరుకుతో సహా సముద్రం పాలయ్యాయి. నాకు మా వ్యాపారం తాలూకు అప్పులే మిగిలాయి. నాకున్న ఆస్తి అంతా అమ్మినా ఆ అప్పులు పూర్తిగా తీరలేదు. అవమానంతో నగరంలో బతకలేక ఈ పక్కనే ఉన్న గ్రామం చేరి అక్కడ నేను నా భార్య అజ్ఞాతవాసం గడిపాం. నిన్న రాత్రి నా భార్య చనిపోయింది. గ్రామస్తులను యాచించటం చేతకాక శవాన్ని మోసుకొని ఇక్కడికి చేరుకున్నాను. ఈ శవానికి దహనం చేసే దక్షత కూడా నాకు లేదు అన్నాడు. ఆ యువకుడు పెద్ద పెట్టున ఏడ్చాడు. విచారించుకు, నేను గ్రామంలోకి వెళ్ళి దహన క్రియలకు ఏర్పాటు చేస్తాను అన్నాడు భైరవుడు. క్షమించండి, నేను మీ వద్ద దానం పట్టలేను, అప్పు చెయ్యలేను. నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడిచాక ఏ నక్కలో పీక్కు తింటాయి, లేదా మా ఇద్దరి అనాథ ప్రేతాలకు కలిపి ఎవరో ఒకరు సంస్కారం జరిపిస్తారు. మీ దారిన మీరు వెళ్ళండి. నా సమస్య మనుషులు తీర్చేది కాదు అన్నాడు యువకుడు. భైరవుడు అతడితో, నేను నీకు దానం ఇవ్వడం లేదు, అప్పు పెట్టడం లేదు. నేను వ్యాపారం చేద్దామనే బయలుదేరాను. నా దగ్గర కొద్దిగా డబ్బుంది. అది నేను నీకోసం ఖర్చు చేస్తాను. నువ్వు నా భాగస్వామిగా ఉండి వ్యాపారం చెయ్యి. రాబడి చెరిసగం. నన్ను భాగస్వామిగా పెట్టుకుని వ్యాపారం చేయడం నీకు సమ్మతమేనా? అయితే నా డబ్బు తీసుకో అన్నాడు. అయ్యా, నీ డబ్బుతో నా భార్యకు దహన సంస్కారం చేస్తే మనకు పెట్టుబడి ఏది? నా దగ్గర చిల్లిగవ్వలేదు అన్నాడా యువకుడు. నా దగ్గర మా అమ్మ నగలున్నాయి. వ్యాపార రహస్యాలు తెలియని నాబోటి వాడికి ఆ డబ్బు చాలకపోవచ్చు. కానీ నీకవి తెలుసు గనుక వాటితోనే చిన్న ఎత్తున ప్రారంభించవచ్చు అన్నాడు భైరవుడు. అందుకు ఆ యువకుడు సరేనన్నాడు. భైరవుడు గ్రామానికి వెళ్ళి శవవాహకులను ఒక బ్రాహ్మణుని మాట్లాడి శవదహనానికి కట్టెలు ఏర్పాటు చేసి సమీపంలోనే చెరువు పక్కన ఉన్న శ్మశానంలో చనిపోయిన మనిషికి దహన క్రియలు జరిపించాడు. యువకుడి పేరు కుమారగుప్తుడని భైరవుడికి తెలియవచ్చింది. శవదహనం పూర్తి అయ్యాక బాగా చీకటి పడింది. భైరవుడు కుమారగుప్తుడు చెరువులో స్నానం చేసి చెరువు గట్టుని పడుకున్నారు. తెల్లవారుజామున భైరవుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో కుమారగుప్తుడిగా భార్య కనిపించి, అయ్యా, మీరు నా భర్తకు కొత్త జీవితం ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా మీకు ఒక రహస్యం చెబుతాను. నా బూడిద గుడ్డివాళ్ల కళ్ళకు రాసినట్లయితే వాళ్లకు తిరిగి దృష్టి వస్తుంది అని చెప్పి మాయమైంది. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. భైరవుడు నిద్రలేచి తనకు వచ్చిన కల గురించి ఆశ్చర్యపడ్డాడు. తన కలను అతను నమ్మలేకపోయాడు. కానీ కుమారగుప్తుడి భార్య కలలో అన్న మాటలింకా అతనికి చెవిలో రింగుమంటూనే ఉన్నాయి. ఎందుకైనా మంచిదనుకొని భైరవుడు కుమారగుప్తుడు నిద్ర లేకముందే శ్మశానంలోకి వెళ్ళి ఆరిపోయిన చితి నుంచి కొంత బూడిద తీసుకొని మూటగట్టుకున్నాడు. తెల్లవారుతోనే స్నేహితులిద్దరూ కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక నగరం చేరుకున్నారు. అక్కడి సత్రంలో వారు బస చేశారు. సత్రం అరుగు మీద ఒక గుడ్డి బిచ్చగాడు వారికి కనిపించాడు. భైరవుడు తన మూట నుంచి చిటికెడు బూడిద తీసి ఆ బిచ్చగాడి కళ్ళకు రాశాడు. వెంటనే వాడికి దృష్టి వచ్చేసింది. వాడి వెలుగు చూడలేక కళ్ళు చిట్లిస్తూ, నాకు చూపొచ్చిందిరా, చూపొచ్చింది అని కేకలు వేశాడు. ఈ సంగతి అతి శీఘ్రంగా నగరమంతటా వ్యాపించింది. ఎక్కడెక్కడి గుడ్డివాళ్ళు వచ్చి భైరవుడి చేత చికిత్స చేయించుకున్నారు. అంతలోనే రాజుగారి దివాణం నుంచి భైరవుడికి పిలుపు వచ్చింది. ఆ ఊరి రాజుగారికి
కొంతకాలం క్రితం ఆకస్మికంగా కళ్ళు రెండు పోయాయి. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయనకు దృష్టి తిరిగి రాలేదు. ఎవడో పరదేశీ సత్రంలో దిగి గుడ్డితనానికి చికిత్స చేస్తున్నట్టు తెలిసి రాజుగారు అతన్ని పిలుచుకురమ్మని తన మనుషులను పంపాడు. కుమారగుప్తుని సత్రంలోనే ఉండమని చెప్పి భైరవుడు రాజభవనానికి వెళ్ళాడు. రాజవైద్యులు భైరవుణ్ణి అనేక ప్రశ్నలు వేశారు. అతను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు, అతను ఉపయోగించే భస్మంలో ఏమేమి దినుసులున్నాయి, ఎన్ని పూటలు వేసిన భస్మం. నేను వైద్యుణ్ణి కాను, నేను వాడే భస్మం ఏ వైద్యుడికి దొరికేది కాదు, దానితో దృష్టి కలుగుతున్నంత కాలము ఉపయోగిస్తాను అన్నాడు భైరవుడు. అతను రాజుగారి కళ్ళకు బూడిద పూయగానే రాజుగారికి తిరిగి కళ్ళొచ్చాయి. మహారాజా, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు భైరవుడు. నాకింత మహోపకారం చేసిన నీకు తగిన ప్రత్యుపకారం చెయ్యకుండా పంపుతానా అన్నాడు రాజుగారు. భైరవుణ్ణి పరీక్షగా చూశాడు. యువకుడు అందంగానే ఉన్నాడు. అందుచేత ఆయన అతనితో, చూడ్నాయనా, నా కళ్ళకు వైద్యులు చికిత్స చేయలేకపోవటం చూసి నాకు దృష్టి ఎవరన్నా తెప్పించినట్టయితే వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. అర్ధరాజ్యం కూడా ఇద్దామని నిశ్చయించుకున్నాను. అందుచేత నువ్వు నా కుమార్తెను పెళ్ళాడి నా అర్ధరాజ్యానికి పట్టాభిషిక్తుడివి కా అని చెప్పాడు. క్షమించండి, నేను ఈ చికిత్స చేసినందుకు అలాంటి ప్రత్యుపకారం పొందలేను, నాకు సెలవిప్పించండి అని చెప్పి భైరవుడు సత్రానికి తిరిగి వచ్చి కుమారగుప్తుని వెంట పెట్టుకుని మరొక నగరానికి వెళ్ళి తన తల్లి నగలమ్మి వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం కుమారగుప్తుని మూలాన బాగా కలిసి వచ్చింది. ఇద్దరు కొద్ది కాలంలోనే ధనవంతులయ్యారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. భైరవుడు రాజకుమార్తెను పెళ్ళాడి అర్ధరాజ్యం ఏలుకోకపోవడానికి కారణమేమిటి? రాజ్యం అంటే భయమా, లేక పెళ్ళంటే భయమా? అతను రాజుగారిని కనీసం పెట్టుబడిధనమైనా ఎందుకు అడగలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భైరవుడు కుమారగుప్తుడు భాగస్వాములే, రాబడి చెరిసగము తీసుకోవడానికి సమ్మతించారు. చితాభస్మం కూడా వారి ఉమ్మడి సొత్తే గాని భైరవుడి సొంతం కాదు. అలాంటప్పుడు దాన్ని ఉపయోగించి రాజుగారికి కళ్ళు తెప్పించిన భైరవుడు తన స్నేహితుడితో పంచుకోవడానికి వీలు లేని భార్యను, రాజ్యాన్ని ఎలా కోరతాడు? వాటిని నిరాకరించక అతను రాజుగారి నుంచి డబ్బు, మడిమాన్యాలు కోరటం అనుచితమవుతుంది. రాజకుమార్తె కన్నా అర్ధరాజ్యం కన్నా వాటి విలువ హెచ్చన్నట్టు స్ఫురిస్తుంది. ఆ కారణం చేత భైరవుడు రాజు వద్ద ఎలాంటి ప్రతిఫలము తీసుకోలేకపోయాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సబ్స్క్రైబర్స్.